అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ దోసకాయ ఎండు రొయ్యల కర్రీ. వాటర్ లేకోకుండా గ్రేవీగా ఎండు రొయ్యల కర్రీ. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని బాండీ వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకున్నది వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యల్ని ఒక పావు గంట ముందు నీళ్ళల్లో నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకు వేసుకుండిద్ది కాబట్టి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఎండు రొయ్యల్ని మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్లో వేసేసి 1 నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యల్ని మంచిగా 1 నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న దోసకాయ సన్నగా తరిగి పెట్టుకున్నది వేసి ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. అలా చేసుకుంటే అన్నీ చక్కగా మగ్గుతాయి. వాటర్ పోయాల్సిన పని కూడా ఉండదు. దోసకాయ అయితే కొద్దిగా ఫ్రై అయింది. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలను 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు దోసకాయ ముక్కలు 50% మగ్గిపోయిన తర్వాత 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు వీటిలో ఉండే వాటర్కి రొయ్యలు కూడా ఉడికిపోతాయి. టమాటా కూడా ఒక 50% మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుకోవాలి. మీకు ఏమన్నా కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి.
ఇలా ఆయిల్ పైకి తేలింది కొద్దిగా. కూరంతా ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. కారం ఇవన్నీ కర్రీకి బాగా కలిసి పట్టేదాకా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం అయితే మగ్గించుకుంటే దోసకాయ, వంకాయ, రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయిద్ది. కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.